అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈ వృషభ రాశి వారికి మార్చి 19 నుంచి జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు. మార్చి 19 తర్వాత 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. మార్చి 19 నుంచి మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఈ వృషభ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అదేవిధంగా అందమైనటువంటి మనస్సు అనేది ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. వీరికి అబద్ధాలు మాట్లాడేవారంటే అస్సలు వీరికి నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి గ్రహ బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు అనేవి వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలు అనేవి వింటారు. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా కూడా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికీ మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. మార్చి 19 నుంచి ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు అనేవి కలుగుతాయి. మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఈ వృషభ రాశి వారికి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ వృషభ రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. మార్చి 19 నుంచి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. అదేవిధంగా జీతాలు కూడా వీరికి పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈ వృషభ రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడతారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు. వీరికి ఇష్టమైన వారి కోసం ఏదైనా చేస్తారు. మంచి వారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు అనేవి ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా వీరు తోడుగా ఉంటారు.
ఈ వృషభ రాశి వారికి ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఎల్లమ్మ తల్లి. ఈ మార్చి 19 నుంచి ఎల్లమ్మ తల్లి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోయింది. ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఈ గురువారం ఈ ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి. దానివల్ల ఎల్లమ్మ తల్లి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం అనేది వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అదేవిధంగా మంచి శుభవార్తలు అనేవి కూడా వింటారు. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆయుష్ ఆరోగ్యాలతో కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మార్చి 19 నుండి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎల్లమ్మ తల్లి అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ జీవితంలో పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి. ఈ వృషభ రాశి వారు ఈ గురువారం రోజు కొంచెం ఉప్పు మూట కట్టి మీ బీరువా పైన పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎలాంటి గొడవలు అనేవి జరగవు. అపారమైన ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. 2 రోజులు అయిపోయిన తరువాత ఆ ఉప్పును బయట పడేయండి. ఈ వృషభ రాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి. ఈ వృషభ రాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ వృషభ రాశి వారు 5 మంది పేదవారికి మీకు వీలైనంత డబ్బు దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ వృషభ రాశి వారు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఎక్కువగా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు. మిమ్మల్ని ఎప్పుడూ కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా PM అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం నాడు మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 3, 5 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.